త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన, కొందరు అవుట్, మరికొందరికి శాఖల మార్పు. ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం. పలువురు కీలక మంత్రుల శాఖల్లోనూ చేంజెస్. మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు. యువత, మహిళలు, ఎస్టీ, ఎస్సీలకు ఈసారి పెద్దపీట వేయబోతా ఉన్నదట కేంద్రం. చూడాలి మరి ఎవరికి ఉంటుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలా. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇటీవల కేంద్ర సహాయక మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా అనంతరం వరుసగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ఉద్రిక్తతలు, ఆయా మంత్రిత్వ శాఖల్లో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇతర అంశాలు మంత్రివర్గ ప్రక్షాళనకు అనివార్యంగా మారినట్లు తెలుస్తుంది. కొత్త క్యాబినెట్లో జంజీ ఆశయాలు, ఆలోచనకు తగ్గట్టు యువ నేతలు, మహిళలు, ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తుంది. కీలక శాఖలకు సీనియర్లతో పాటు ఎంఓఎస్లుగా జూనియర్ల అవకాశం ఇచ్చే ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. అయితే ఆయా శాఖల ప్రోగ్రెస్ కార్డు ఆధారంగా పలువురికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలుకనున్నట్లు సమాచారం. పలు శాఖల్లో విధానాలు, కొన్ని శాఖల కుదింపు, పనితీరుపై అసంతృప్తి నేపథ్యంలో భారీగా శాఖల మార్పులు ఉండనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 6 సహాయ మంత్రులపై వేటు పడనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ దశలో ఇప్పటికే మంత్రులకు ప్రధాని కార్యాలయం అంటే పిఎంఓ నుంచి సిగ్నల్స్ అందించినట్లు ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా మార్పులు జరిగే శాఖల్లో ఎలాంటి సమీక్ష సమావేశాలు, ముఖ్య కార్యక్రమాలు, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారం. ఇక విద్యాశాఖ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రధాని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ 2 దఫాలుగా జంతర్ మంతర్ల వద్ద ఆందోళన చేపట్టగా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదంటే మరో శాఖకు బదిలీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఆయన్ను తప్పిస్తే విద్యాశాఖను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అప్పగిస్తారని ప్రచారం. ఆమె స్థానంలో సీనియర్కు ఈ పగ్గాలు అప్పగించవచ్చని తెలుస్తుంది. అలాగే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై కూడా వేటు పడినట్లు సమాచారం. ఆయన స్థానంలో ఇటీవల బీజేపీలో చేరిన పంజాబ్కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరు బలంగా వినిపిస్తుంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్కు ఈ మంత్రివర్గ కూర్పులో భారీగా శాఖలు దక్కే అవకాశాలున్నాయి. ఇక రవనీత్ సింగ్ బిట్టును బీజేపీ రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది. రవనీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుక్కు స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఇక శక్తికాంత్ దాస్కు చోటు. కొత్త మంత్రివర్గంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరు బలంగా వినిపిస్తున్నది. ఒకవేళ నిర్మలా సీతారామన్ శాఖను మార్చితే ఆ స్థానాన్ని శక్తికాంత్ దాస్తో భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలతో కొత్త మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్కు కీలక మంత్రి పదవి దక్కనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక శివసేన అంటే షిండే వర్గం నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండే, టీడీపీ, జనసేన నుంచి ఒక్కొక్కరి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్కు మళ్ళీ మోదీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వీరితో పాటు కొత్తగా డాక్టర్ లక్ష్మణ్, అరుణ్ గోవిల్, జనార్దన్ సింగ్, విష్ణుదత్ శర్మ, ఇతర నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు నిశ్చిత పర్యవేక్షణలో ఉన్నాయి. ఏపీ నుంచి ఇప్పటికే ఒక కేబినెట్ మంత్రి, 2 సహాయ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 ఉన్నారు. అయితే తాజాగా లింగమనేని రమేష్తో రాజ్యసభలో జనసేన ఎంపీల సంఖ్య 3కు చేరింది. దీంతో కొత్తగా ఏపీ నుంచి జనసేనకు ఎంపీగా మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించనుంది. అలాగే టీడీపీ నుంచి కూడా మరొకరికి అవకాశం లభించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. టీడీపీ నుంచి ఎంపీ ప్రసాదరావు, జనసేన నుంచి ఎంపీ బాలశౌరి రేసులో వీళ్ళు కూడా ఉన్నారట. ఇక తెలంగాణ నుంచి చూస్తే తెలంగాణ నుంచి మంత్రి మార్పు కాగా తెలంగాణ నుంచి మంత్రి మార్పు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర క్యాబినెట్లో కిషన్ రెడ్డి స్థానం పదిలంగా ఉన్నా ఇటీవల పరిణామాలతో బండి సంజయ్కి పదవి గండం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇదే నిజమైతే బీసీ వర్గానికి చెందిన డాక్టర్ లక్ష్మణ్, అరవింద్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే పార్టీ ఉపాధ్యక్షురాలిగా చేసిన ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తుంది. మరోవైపు రఘునందన్ రావు ఈటెల, ఎస్టీ కోటాలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్ పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా.
అంటే ప్రత్యేకంగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ పార్టీ రానున్నటువంటి భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాలన్నట్టు అయితుంటే ఇక్కడ పదవులు ఇచ్చి వాళ్ళకి పెద్దపీట వేస్తే మాత్రమే తెలంగాణలో బీజేపీ కొంత దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరి కేంద్ర మంత్రులు, ఒకరేమో సహాయ మంత్రిగా బండి సంజయ్, అలాగే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. అయితే కిషన్ రెడ్డికి ఎట్లాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ పదవి రూపంలో బండి సంజయ్కి తన కొడుకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున కూడా నిరసన వెల్లువెత్తడం జరిగింది. అలాగే బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ వినపడ్డది, పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి వినపడ్డది. సో ఇదే నేపథ్యంలో బండి సంజయ్ని పక్కకు జరిపేసి అదే బీసీ, ఎందుకంటే ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ అది బీసీ వర్గం కాబట్టి మరో బీసీకి ఈటెల రాజేందర్కి అవకాశం ఇస్తారా, లేకపోయినట్టయితే ఇంకెవరికి అవకాశం ఇస్తారు. మరో పక్కన ధర్మపురి అరవింద్ సైతం కూడా ఆశిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఒక శాఖ పూర్తిగా అంటే బండి సంజయ్ స్థానంలో ఒకరికి అవకాశం ఇచ్చి దాంతోపాటు ఒకరిద్దరికి కూడా ఇంకా కొత్తగా పదవులు రాబోతా ఉన్నాయి. దాంట్లో ఎస్టీ నుంచి ఒకరికి, అలాగే మహిళా నుంచి కూడా డీకే అరుణ కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా ప్రధానంగా కూడా వినపడతా ఉంది. చూడాలి మరి ఎట్లా ఉంటుందనేది.